ఇప్పుడు సొలొమోను భక్తుడు రాసినటువంటి గ్రంథము సామెతలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానిద్దాము. సామెతలు 9వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిద్దాము. 9వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉన్నది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. మరి ఒకసారి చదువుతున్నాను. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. 7 స్తంభములు బేసు సంఖ్య. మానవులు నిర్మించేటువంటి ఏ కట్టడానికి కూడా బేసు సంఖ్యను ఉపయోగించారు. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞానము గురించి రాస్తూ ఈ జ్ఞానము ఒక నిర్మాణాన్ని నిర్మించుకున్నది. ఈ నిర్మాణానికి 7 స్తంభాలు చెక్కుకున్నదని చెప్తున్నాడు. 7 అనే సంఖ్య బైబిలులో చాలా ఉన్నతమైనటువంటి సంఖ్య. ఈ సంఖ్య పరిశుద్ధమైనటువంటి సంఖ్య. ఈ సంఖ్య ఆశీర్వదించబడినటువంటి సంఖ్య. ఈ సంఖ్య దేవునికి ఇష్టమైన సంఖ్య. ఈ సంఖ్య పవిత్రమైనటువంటి సంఖ్య. మరి జ్ఞానము అంటే ఎవరు? ఈ జ్ఞానము నివాసం ఎందుకు కట్టుకున్నాడు? ఈ జ్ఞానము 7 స్తంభాలు ఎందుకు చెక్కుకున్నాడో చూద్దాము. భక్తుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాస్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ జ్ఞానము ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరి జ్ఞానమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ క్రీస్తు తన యొక్క ఒక నివాసమును కట్టుకున్నాడు. ఆ కట్టుకున్నటువంటి నివాసానికి బేసు సంఖ్యలో 7 స్తంభాలను చెక్కుకున్నాడు. ఏమిటి 7 స్తంభాలు? కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాము. 7 స్తంభాలు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి సంభవములు. మొట్టమొదటిది క్రీస్తు జననము, రెండవది క్రీస్తు పరిశుద్ధ జీవితము, మూడవది క్రీస్తు బోధలు, నాలుగవది క్రీస్తు యొక్క అద్భుతములు, ఐదవది క్రీస్తు మరణము, ఆరవది క్రీస్తు పునరుత్థానము, ఏడవది క్రీస్తు రెండవ రాకడ. ఇవి 7 స్తంభాలు. ఈ 7 స్తంభాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. క్రీస్తు జీవితము చాలా పవిత్రమైనది. క్రీస్తు యొక్క జననము కూడా చాలా పరిశుద్ధమైనదని చెప్పబడుతున్నది. క్రీస్తు జననము ఎందుకు పరిశుద్ధమైనది, ఎందుకు పవిత్రమైనదని అంటున్నామంటే, పురుషుని యొక్క సాంగత్యము లేకుండా పరిశుద్ధాత్ముని ద్వారా జన్మించినటువంటి దైవ కుమారుడు. అందువలన ఈ జన్మ పవిత్రమైనది అని అంటున్నారు. ఎందుకంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి, స్త్రీల అందరిలో నీవు ధన్యురాలివి అంటున్నాడు. అంటే ఆ కన్యకను ఆయన తన యొక్క జన్మకు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కన్య కూడా ధన్యురాలు, ఆ కన్య కూడా పవిత్రురాలని చెప్పటానికి ఎటువంటి ఆస్కారము, మనకు ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆమె పవిత్రురాలు కాబట్టి, ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది కాబట్టి, ఆమె పవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంది కాబట్టి, ఆమె పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తుకు జన్మనివ్వటానికి ప్రభువు ఎన్నుకున్నాడని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. నేను నా యొక్క ప్రసంగాలలో చెప్పాను. ఈ క్రీస్తు యొక్క జననాన్ని గురించి, యజ్ఞ పురుషుని గురించి చెప్పేటప్పుడు ఆయన యొక్క పవిత్ర జన్మాన్ని గురించి కూడా చెప్పాను. మరలా కొన్ని శ్లోకాలను చూద్దాము. ఆయన యొక్క పవిత్రమైన జన్మ గురించి మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది వేదాలలో. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రేయ నమః. దేవుని కుమారునిగా ఈ లోకములో జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము. మనం దీని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకు అంటే క్రీస్తు దేవుని యొక్క కుమారుడని, క్రీస్తు మానవుని రూపములో ఈ లోకములో జన్మించాడని మనకు తేటతెల్లమవుతున్నది. అంతేకాదు, కన్యక గర్భమున జన్మించినటువంటి కుమారుడు ఈయన. ఎలాగంటే హోం శ్రీ కన్యసుదాయ నమః, కన్యక గర్భమున జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము. ఇది బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మొదటి రాకడ ముందుగానే తెలియపరచబడినది. దేవుని యొక్క మొదటి రాకడ పవిత్రమైనటువంటి రాకడగా తెలియపరచబడుతున్నది. అందువలన క్రీస్తు యొక్క జననము కూడా పవిత్రమైనది. మొట్టమొదటి ఈ యొక్క స్తంభాలలో మొదటి స్తంభము క్రీస్తు జననము. క్రీస్తు ఎందుకు జన్మించాడు, ఎందుకు ఆ స్తంభాన్ని ఇక్కడ వేశాడు అని చెప్పాలంటే, క్రీస్తు పాపుల కొరకు వారి యొక్క నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించగలరని చెప్పటానికి గాను ఆయన మానవ జన్మ ఎత్తినట్లుగా మనం చూస్తున్నాము. ఆ మానవ జన్మే మనకు చాలా అవసరమైనటువంటి జన్మ. ఎందుకంటే దేవుడు మానవునిగా జన్మించి సామాన్యమైనటువంటి మనిషిగా జీవించి పవిత్రమైన జీవితాన్ని, ఎటువంటి పాపము లేని జీవితాన్ని, ఎటువంటి కల్ముషము లేనటువంటి మచ్చ లేనటువంటి జీవితాన్ని జీవించి మనందరికీ చూపించాడు. కాబట్టి ఆ మాదిరిగా నీవు కూడా జీవించగలవు, నీవు కూడా నా వలె నీతిమంతునిగా ఉండగలవని ఆయన చెప్పటానికి ఆయన ఈ లోకంలో పవిత్ర జన్మను జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. రెండవది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితము. ఆయన జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడు? మనవలే జీవించాడా? మానవ మాతృలైన మనం ఏ విధంగా అయితే జీవిస్తున్నామో అదే విధంగా జీవించాడా? లేదు. ఆయన గురించి వేదాలలో చాలా చక్కని పదాలు చెప్పబడుతున్నవి. అందులో కొన్ని పదాలను నేను ఇంతకుముందు చెప్పాను, మరలా మీకు చెప్తున్నాను. జగత్పాపవాహి, జగత్పాపవాహి, లోక పాపములను భరించువాడు. ఇంకొకటి ఏమంటున్నాడు? నిష్పాపదేహి, నిష్పాపదేహి, పాపము లేనివాడు, మహాకర్మయోగి, దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చినవాడు, సిద్ధ బ్రహ్మచారి, బ్రహ్మరథ చర్యను భూనినవాడు, అలౌకిక సన్యాసిన్, మహా సర్వసంగ పరిత్యాగి, యజ్ఞ పురుష్, అనుపం ప్రేమి, అసమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడిగా ఆయన యొక్క జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తున్నాము. మూడవది క్రీస్తు బోధలు. క్రీస్తు బోధలను మనం చూసినప్పుడు ఈ అసమానమైనటువంటి బోధలు, ప్రియమైనటువంటి శ్రోతలారా, ఆయన జన్మించి పెరిగినది ఒక సామాన్యమైనటువంటి వడ్రంగి కుటుంబములో. ఆయన ఏ పాఠశాలకు వెళ్ళినట్టుగా లేదు, ఏ కళాశాలలో చదివినట్టుగా లేదు, ఏ పుస్తకాలు రాసినట్లుగా లేదు. ఆయన యొక్క పుస్తకము ప్రకృతి. ప్రకృతిలోనే ఆయన సన్నివేశాలను తీసి ఆయన బోధలు అనేకమైనటువంటి వారిని ఆకర్షణీతులుగా చేసి ఉన్నవి. మరీ ముఖ్యంగా హిందూ మత ధారకుడైనటువంటి వివేకానందుడు, నిష్ఠ గరిష్ట కలిగినటువంటి మహాత్మా గాంధీ, ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వారిని ఆయన బోధలు ఆకర్షించినాయి. జ్ఞానదీపం అనేటువంటి పుస్తకంలో వివేకానందుడు ఈ విధంగా రాస్తున్నాడు. యేసుక్రీస్తుని దేవునిగానే ఆరాధించాలి కానీ ఒకవేళ ఎవడైనను మానవునిగా ఆరాధించినట్లయితే వారిలో విశ్వాసం ఉండదని అంటున్నాడు. ఆయన యొక్క బోధలు, కొండ మీద ప్రసంగము నన్ను ఎంతగానో ఆకర్షించిందని ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, మహాత్మా గాంధీ కూడా అహింస సిద్ధాంతాన్ని ఈ బైబిల్ నుండి, యేసుక్రీస్తు యొక్క కొండ మీద ప్రసంగము నుండి తీసుకొని వచ్చి ఉన్నాడని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. ఎంత చక్కని బోధలు, సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో, చక్కని ఉపమాన రీతిలో, ప్రకృతిలో ఉన్నటువంటి ఉపమానాలను తీసుకొని, ప్రకృతిలో సాదృశ్యాలను తీసుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో బోధించినట్లుగా మనం చూస్తున్నాము. నాలుగవది క్రీస్తు యొక్క అద్భుతాలు.
అద్భుతాలను చూసినప్పుడు అనేకమున్నవి బైబిలులో. మరి ముఖ్యంగా సువార్త పుస్తకాలలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన యొక్క బోధల గురించి, ఆయన యొక్క అద్భుతాల గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నవి. కాలు లేని వారికి నడకనిచ్చినటువంటి మహనీయుడు, వినలేనటువంటి వారికి వినికిడిని అనుగ్రహించినటువంటి ఘనత కలిగినటువంటి దేవుడు, చూపు లేని వారికి చూపును అనుగ్రహించినటువంటి మహావైద్యుడు, చనిపోయిన వారిని లేపి వారికి జీవమును అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు, రోగికి స్వస్థ అనుగ్రహించినటువంటి పరమదేవుడు, పాపికి రక్షణ అనుగ్రహించినటువంటి మహాదేవుడు. ఎంతటి మహా గొప్ప అద్భుతాలు మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే అర్థమవుతున్నది. ప్రియమైనటువంటి శ్రోతలారా, ఆ ప్రభువు ఆయన యొక్క అద్భుతాలను మనం చూసినప్పుడు, ఆ దినాలలో జీవిస్తున్నటువంటి శాస్త్రులు, ఆ దినాలలో జీవిస్తున్నటువంటి పరిచయులు ప్రభువుని అనేకమైన సారులు ఆయనని తప్పు పట్టాలని, ఆయన జీవితంలో, ఆయన జీవిస్తున్న జీవితంలో, ఆయన బోధిస్తున్న బోధనలో, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలలో తప్పు పట్టుకొని ఆయనను విమర్శించాలని ఎంతోమంది వేచి చూచి ఉన్నారు. కానీ ఎవడు ఏ తప్పును పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన నిందారహితుడు, ఏ పాపము లేనివాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఐదవది క్రీస్తు యొక్క మరణము. క్రీస్తు జన్మించింది మానవులను రక్షించటానికి. ఎందుకంటే వేదాలు చెప్తున్నవి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవాది దేవుడు, దేవుడే తన్ను తానుగా యజ్ఞ పురుషునిగా ఈ లోకమునకు వచ్చి, ఈ లోకములో ఆయన బలియాగమును, తన శరీరమును బలియాగంగా అర్పించి తన రక్తాన్ని చిందించాడు. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకములో మరణించి ఉండకుండా ఉన్నట్లయితే పాపులైనటువంటి మనకు రక్షణ లేదు. ఎందుకంటే రక్తము చిందించకుండా ఏ పాపము కడిగివేయపడు అని గలతీలలో చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. క్రీస్తు మన కోశము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందుకు గూర్చి మ్రాను మీద వ్రాలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తు మరణము వేదాలలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఓం శ్రీ వృక్తశూల అరుదాయ నమః. వృక్షమైనటువంటి మ్రాను మీద వ్రేలాడు తీయబడినటువంటి దైవ కుమారా నీకు స్తోత్రము. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయములు పొందిన దైవ కుమారా నీకు స్తోత్రము. చూసారా, ఆయన మ్రాను మీద వ్రేలాడు తీయబడి తన ప్రాణాన్ని మానవులకు అర్పించిన రీతిని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నీ కొరకు, నా కొరకు ఆయన గాయాలు పొందిన విధానాన్ని బట్టి మీరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆరవది క్రీస్తు యొక్క పునరుత్థానము. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు మరణించిన తరువాత ఆయన మరలా తిరిగి లేచి ఉండకపోయినట్లయితే మానవునికి రక్షణ లేదు మరల. అంటే ఇది నిస్ప్రయోజనమై ఉండేది. ఏ దేవుడు, భారతదేశంలో ఉన్నటువంటి 3 కోటి దేవుళ్ళలో ఏ దేవుడు మానవుని కొరకు తన ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచిన వాడు ఎవరూ లేడని చెప్పటానికి నాలో ఎటువంటి అనుమానము లేదు. ఒక్క క్రీస్తు తప్ప. ఆ క్రీస్తే ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు శ్రమ నొంది తన ప్రాణాన్ని ప్రజల కొరకు పణంగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన చెప్పిన రీతిగా 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థాన దినమందు ఎంతటి భయంకరమైనటువంటి సన్నివేశాలు తీసుకున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు తీయలేనటువంటి, ఒక మానవుడు తొలగించలేనటువంటి రాయిని ఆయన సమాధికి అడ్డుపెట్టి ఉన్నారు. చూసారా, అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా భయపడి ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పారు. ఆ యొక్క ప్రచారము, ఆ యొక్క మాట ప్రచారం చేయకుండా ఉండటానికి ఆ రోమీలు, ఆ సైనికులు డబ్బులు ఇచ్చినట్టు కూడా చరిత్ర చెప్పుచూ ఉన్నది. ఆ బండ దురలించబడినది. ప్రభువు ఆ సమాధి నుండి బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాము.
వచ్చి అనేకమైనటువంటి సహోదరులకు కనిపించినట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అది 6వ స్తంభము. 7వ స్తంభము రెండవ రాకడకి జరగవలసినటువంటి గుర్తులు అన్నీ జరుగుతూ ఉన్నవి. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్రీస్తు మొదటి రాకడిలో గొర్రెపిల్ల వలె వచ్చి ఉన్నాడు. రెండవ రాకడిలో రారాజుగాను కొదవ సింహం వలె వచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆయన రెండవ రాకడ ఎందుకు వస్తున్నాడు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ కోత కొయ్యటానికి వస్తున్నాడు. గురుగులను గోధుమలను వేరు చేయటానికి వస్తున్నారు. పాపులను నీతిమంతులను వేరు చేయటానికి వస్తున్నాడు. ఈ సర్వలోకములో జీవిస్తున్నటువంటి నీతిమంతులను ఆయన తయారు చేయబడుచున్నటువంటి ఆ యొక్క నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన వచ్చుచున్నాడు. మరి ఆయన రాజ్యంలో చేరవలసినటువంటి వారు ఎవరు అని అడిగినట్లయితే నీతిమంతులు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించారో, ఎవరైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి ఉన్నారో వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులని మనం గ్రహించాలి. ఇది 7వ స్తంభము. ఈ క్రీస్తు రాకడ రాబోతున్నటువంటి సమయము ఆసన్నమైనది. మనము చివరి దినాలలో జీవిస్తున్నాము. చివరి దినాలలో జీవిస్తున్న మనము జ్ఞానము కట్టినటువంటి నివాసములో చేరవలసినటువంటి సమయము ఆసన్నమైచున్నది. కాబట్టి క్రీస్తు చెప్పిన మాటలను మనం కొంచెంసేపు నెమరు వేసుకుందాము. క్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ సత్యమైన మార్గములో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు కట్టినటువంటి నివాసములో చేరగలరు. ఆ సత్యమును మనం అవలంబించాలి. క్రీస్తు మార్గము సత్యము. క్రీస్తే సత్యమై ఉన్నాడు. ఆ సత్యములో మనము జీవించాలి. అంతేకాదు ఆయన జీవమై ఉన్నాడు. ఎందుకంటే జీవాధిపతి ఆయనే. ఈ సర్వ సృష్టికి మూలాధారము ఆయనై ఉన్నాడు. సృష్టించిన వాడు ఆయనే కాబట్టి, జీవమిచ్చిన వాడు ఆయనే కాబట్టి, ఆయన సత్యములో జీవిస్తున్న మనమందరము ఆయన మన కొరకు కట్టినటువంటి ఆ నివాసములో చేరాలని మనందరం ఆశించాలి. క్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, నా యందు నిలిచి ఉన్నవాడు నా యొక్క తండ్రి యందు నిలిచి ఉన్నవాడే అంటున్నాడు. అంటే మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తునందు మనం నిలిచి ఉన్నట్లయితే మనము క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు నడిపించబడతాము. మనము క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు నడిపించబడుతున్నారు. ఎందుకంటే నేను లేకుండా ఎవడునూ నా తండ్రి యొద్దకు వెళ్ళడు అంటున్నాడు ప్రభువు. మరి మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ యొక్క పరలోకానికి చేరాలి అంటే క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తులో మనం ఉండాలి అంటే ఆయన సత్యాన్ని అవలంబించాలి. ఆయన మార్గములో మనం నడవాలి. ఆయన జీవమును మనము పొందాలి. క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడు రక్షించబడతాడని అపోస్తుల కార్యములో చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అంటే క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభువే రెండవసారి రాబోతున్నాడు. ఆ ప్రభువే నిన్ను నన్ను ఆయన నిర్మించినటువంటి ఆ 7 స్తంభాలతో నిర్మించినటువంటి ఆ నిత్య రాజ్యానికి నడిపించబోచున్నాడు. ఆయన రాజ్యములో చేరవలసిన ప్రతి ఒక్కరూ నమ్మకమైన జీవితాన్ని జీవించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరు ఈ నిత్యరాజ్యానికి వారసులు అంటే ఇక్కడ రాస్తున్నాడు, మనము పాపములను ఒప్పుకొని ఆయనను నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను
పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగినవాడు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వాడు వాడి పాపములను ఆయన కడిగివేస్తాడని అంటున్నాడు. ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడని అంటున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉన్నది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగివేయును అని చెప్తుంది. అంటే నీవు నేను పాపము నుండి కడిగివేయబడాలి అంటే క్రీస్తు మార్గములో నడవాలి. నీవు నేను పవిత్రులుగా చేయబడాలి అంటే మన పాపాలను ఒప్పుకోవాలి. మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ప్రశస్తమైన క్రీస్తు యొక్క రక్తములో మనందరము కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులము. మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ పవిత్రతే ఆ పరిశుద్ధ పట్టణములో మనలను నీతిమంతులుగా చేరుస్తుంది. కాబట్టి ఈ 7వ స్తంభము క్రీస్తు 2వ రాకడ. ఈ క్రీస్తు 2వ రాకడలో పాలు పంచుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరూ దేవునిందు విశ్వాసము కలిగి దేవునిందు నమ్మిక కలిగి ఉన్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన తప్పకుండా మనలను క్షమిస్తాడని మీకు నేను అభయమిస్తున్నాను. అంతేకాదు పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులకు అక్కడ స్థానము లేదు. కాబట్టి మనము క్రీస్తునందు నిలచి క్రీస్తుతో ప్రయాణించి క్రీస్తు పవిత్రమైనటువంటి జీవితాన్ని అవలంబించుకొని ఆ క్రీస్తు యొక్క రాజ్యములో చేరుటకు ప్రభువు మనందరికీ సహాయము చేయాలని, ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుటకు ప్రభువు మీకు నాకు సహాయము చేయాలని దేవునికి మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరమందు ఆసీనుడవైన దేవా, పరమ పవిత్రుడా, నీవు జ్ఞాని అయి 7 స్తంభాలతో నిర్మించిన ఆ పవిత్ర రాజ్యముల చేరుటకు మా అందరికి విశ్వాసమును అనుగ్రహించమని మనవి చేయుచున్నాము. నీవు నమ్మదగిన వాడవని, నీవు మా పాపములను పవిత్రపరచి మమ్మల్ని నీ కుమారులుగాను నీ కుమార్తెలుగాను అంగీకరించి ఆ పరమరాజ్యమునకు మమ్మలను వారసులుగా చేసి నీవే మహిమ, ఘనత, ప్రభావమును చేకూర్చుకొనమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.